Hello friends, AP EAP set 2024 MPC Engineering First Phase Counseling Schedule Details మరియు Detailed Notification Required Documents చూద్దాం. Important dates: Payment of processing fee online 1st July 2024 to 7 July 2024. Certificate verification at helpline centers offline or online 4th July 2024 to 10th July 2024. ఆప్షన్ ఎంట్రీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8వ తేదీ 7వ నెల 2024 నుంచి 12వ తేదీ 7వ నెల 2024 వరకు వెబ్ ఆప్షన్స్. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 13వ తేదీ 7వ నెల 2024. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సేవ్ అనే బటన్ సేవ్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేసిన వాళ్ళు ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, కొత్త ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఈ 8వ తేదీ నుండి 12వ తేదీ మధ్యలో ఎవరైనా ఫ్రీజ్ అని ఆప్షన్ చేస్తే ఫ్రీజ్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మార్చుకోలేరు. ఎవరైనా ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్లకు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 13వ తేదీ 7వ నెల 2024. మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ సేవ్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్కు చివరి డేట్ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. 13వ తేదీ 7వ నెల సాయంత్రం 6 గంటలకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 16వ తేదీ 7వ నెల. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. సీట్ అలాట్మెంట్ తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత కాలేజీలో కూడా రిపోర్ట్ చేయడానికి 17వ తేదీ 7వ నెల నుండి 22వ తేదీ 7వ నెల. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం 19వ తేదీ 7వ నెల నుండి స్టార్ట్ అవుతాయి. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఈ వెబ్ ఫామ్స్ అని ఉంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ ఇస్తారు. ఇక మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏపీ సెట్ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్, దీని మీద క్లిక్ చేస్తే PDF డౌన్లోడ్ వస్తుంది. పబ్లిక్ నోటీస్, మనం ఇప్పటివరకు చూసిన వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇప్పటివరకు చూసిన వెబ్సైట్ డీటెయిల్స్ ఇది sets.apsche.ap.gov.in ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఏపీ EAP సెట్ 2024 దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం చూసిన వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. మన గూగుల్లో APSCHE గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మన గూగుల్లో APSCHE ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మనం ఇప్పుడు చూసిన వెబ్సైట్ ఇది sets.apsche.in. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఇది హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఈ సెట్ కానీ ఐ సెట్ కానీ
ఈఏపీ సెట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం మనం ఇప్పుడు వరకు చెప్పిన కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ 1 నుండి 7వ తేదీ వరకు 7 నెల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు, ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 8 నుండి 12వ తేదీ, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ క్యాండిడేట్ ఎవరైతే ఫ్రీ చేస్తారో వాళ్ళకు, సేవ్ చేసిన వాళ్ళు మాత్రం 8 నుండి 12 తేదీ మధ్యలో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, 13వ తేదీ వరకు మార్చుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 16వ తేదీ 7వ నెల, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 17 నుండి 22. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ముందు మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్లైన్, ఎవరెవరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఎవరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డీటెయిల్స్ కూడా ఇచ్చారు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపి, పీడబ్ల్యూడి అటువంటి వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ అటెండ్ అవ్వాల్సిన షెడ్యూల్ ఇచ్చారు. ఎంత ర్యాంక్ నుండి ఎంత ర్యాంక్ వరకు ఏ రోజు హెల్ప్ లైన్ సెంటర్ అటెండ్ అవ్వాలో ఇక్కడ ఇచ్చారు. ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుండి 50,000 ర్యాంక్ వరకు 6వ తేదీ, 50,001 నుండి 90,000 ర్యాంక్ వరకు 7వ తేదీ, 90,001 నుండి 1,40,000 వరకు 8వ తేదీ, 1,40,000 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు 9వ తేదీ. ఇదే విధంగా మిగతా సిఏపి, పీడబ్ల్యూడి, ఆంగ్లో ఇండియన్స్ ఇక్కడ ఇచ్చారు. సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్కు కావాల్సిన సర్టిఫికేట్స్. ద క్యాండిడేట్స్ ఆర్ requested to keep the following certificates before proceeding for online web counseling. వెబ్ కౌన్సిలింగ్ అప్లై చేయడానికి ముందు ఈ సర్టిఫికేట్లు రెడీగా ఉండాలని చెప్తున్నారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. సీరియల్ నెంబర్ 1 ఏపీ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు. 2 ఏపీ ఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్. 3 మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇంటర్ మార్క్స్ మెమో. 4 ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది, ప్రత్యేకంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్ఎస్సి మెమోలోనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి మెమోనే ప్రామాణికంగా తీసుకుంటారు. 5 ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మనం చివర ఎక్కడ చదివితే ఆ టీసీ మాత్రమే ఉంటుంది. ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంటర్ టీసీ ఉంటుంది. 6 స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఈ సీరియల్ నెంబర్ 7 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-25 ఫ్రమ్ మీ సేవ ఆర్ గ్రామ్ సచివాలయ్. ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్స్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్కు క్లెయిమ్ చేసుకుంటారో వాళ్లకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024-25 ఉండాలి. ఏప్రిల్ 1,
2024 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో మాత్రమే ఈ విధంగా వ్యాలిడ్ ఇయర్ 2024-25 ఉంటుంది. మనం ఏ సంవత్సరమైనా ఈడబ్ల్యూఎస్ కౌన్సిలింగ్లో పాల్గొనే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1 తర్వాత తీసుకోవాలి. ఈ తెలంగాణ అయినా ఏపీ అయినా జేఈఈ మెయిన్ కానీ ఏ కౌన్సిలింగ్లో పాల్గొనాలన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలి అంటే ఏప్రిల్ 1 తర్వాత తీసుకొని ఉండాలి. 8. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ preceding 7 years of the qualifying examination, i.e. inter or its equivalent in respect of private candidates. ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే స్కూలు కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్యార్థులను, అది గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా వాళ్ళను రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారు. వాళ్ళకు ఈ సీరియల్ నెంబర్ 6లో ఇచ్చినట్టు స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్. ఈ ప్రైవేట్ క్యాండిడేట్ అంటే స్కూలు మరియు కాలేజీకి వెళ్లకుండా ఓపెన్ 10th క్లాస్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ ఈ విధంగా చదివిన వాళ్ళకు వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు. అటువంటి వారికి ప్రిసీడింగ్ 7 years క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే నాటికి అంతకంటే ముందు 7 సంవత్సరాలు. మన ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంత పీరియడ్ ఉంటుందో అదే పీరియడ్ వీళ్ళకు 7 years రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే కంటే ముందు 7 సంవత్సరాలు. మీరు ఎక్కడ నివసించారు దాన్ని బట్టి మీరు ఏ రీజియన్కు లోకల్ అవుతారు. ఈ స్టడీ సర్టిఫికేటు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ని బట్టి మీరు ఏ రీజియన్కు లోకల్ అవుతారు. ఏ రీజియన్లో ఎక్కువ తరగతులు చదివిన వాళ్ళు ఆ రీజియన్కు లోకల్ అవుతారు. ఏయూ రీజియన్, ఓయూ రీజియన్, ఎస్వియు రీజియన్. సీరియల్ నెంబర్ 9 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ సర్టిఫికేట్. రెసిడెన్సీ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వర్తించదు. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఏపీకి నాన్ లోకల్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జూన్ 2, 2014లో విద్యా సంస్థలలో అడ్మిషన్స్ను 10 సంవత్సరాల వరకు రాష్ట్ర విభజన కంటే ముందు ఉన్న విధానంగానే కొనసాగేలా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచారు. కాబట్టి జూన్ 2, 2024 కంటే ముందు ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లకు రాష్ట్ర విభజన కంటే ముందున్న నియమాలే వర్తిస్తాయి. తెలంగాణ ఎంసెట్, ఏపీ ఎంసెట్ కూడా జూన్ 2, 2024 కంటే ముందే ఇచ్చారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఓయూ రీజియన్కు లోకల్ అవుతారు. 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. వాళ్ళకు 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది కాకుండా ఇంకెవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలు నివసించి ఉండాలి. ఆ విధంగా 10 సంవత్సరాలు నివసించినట్టు 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అటువంటి వాళ్ళైతే ఈ కౌన్సిలింగ్ పాల్గొనడానికి అర్హులవుతారు. ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, నాట్ ఓబీసీ సర్టిఫికేట్. ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే కౌన్సిలింగ్లలో ఓబీసీ సర్టిఫికేట్ అవసరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్లలో జేఈ మెయిన్, నీట్, ఆల్ ఇండియా కోటా అటువంటి వాటిలో బీసీలందరికీ కలిపి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది.
ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని కౌన్సిలింగ్లలో బీసీలను బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ ఈ విధంగా వేరువేరుగా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ 11 income certificate of parents from all sources issued on or after 1st January 2021 or white ration card. ఇన్కమ్ సర్టిఫికేటు జనవరి 1, 2021 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేటు లేదా వైట్ రేషన్ కార్డు. ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్కు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్లకు వైట్ రేషన్ కార్డు ఉండాలి లేదా ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేటు 2,50,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు. అన్ని కేటగిరీల వారు బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా, లేదా వైట్ రేషన్ కార్డు. మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నది సరిపోతుంది లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండింటిలో ఏదో ఒకటి. అయితే రేషన్ కార్డు తీసుకున్నప్పుడు క్యాండిడేట్ నేమ్ కానీ అండ్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్స్ నేమ్ హ్యావ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషన్ కార్డు. రేషన్ కార్డులో మీ పేరు, క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము స్పష్టంగా ఉండాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. లోకల్ స్టేటస్ అనేది ఎవరైతే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్, ఏ క్యాండిడేట్స్ హూ మైగ్రేట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు వలస వెళ్ళారు, మైగ్రేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ June 2, 2024 to on or before 1st June 2024 shall be regarded as local candidate in the state of Andhra Pradesh. ఎవరైనా తెలంగాణ నుండి ఈ 10 సంవత్సరాల పీరియడ్లో ఏపీకి వలసపోయి అక్కడ కొంచెం స్థిర నివాసం లేక ఉంటే అటువంటి వారికి లోకల్ స్టేటస్ కూడా ఇస్తారు. తెలంగాణ వాళ్ళకైతే 15% అన్రిజర్వ్డ్ సీట్లు మాత్రమే ఉంటాయి. లోకల్ స్టేటస్ వచ్చినప్పుడు ఏయూ రీజియన్ కానీ ఓయూ రీజియన్ కానీ లోకల్ అయితే 85% రిజర్వ్డ్ సీట్లు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ 13వ తేదీ 7వ నెల 2024 సాయంత్రం 6 గంటలకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి అని ఇక్కడ ఇచ్చారు. ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓపెన్ ద వెబ్సైట్ sets.apsche.in క్లిక్ చేసి తర్వాత ఈఏపీ సెట్ sets.apsche.ap.gov.in వెబ్సైట్లో ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి. క్యాండిడేట్ కెన్ ఎంటర్ ద రిజిస్ట్రేషన్ బై యూజింగ్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. మనం ఈ వెబ్సైట్లో మెయిన్ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఇక్కడ ప్రస్తుతం మనం అడ్మిషన్స్ 2024 ఇక్కడ ఉన్నాం. ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి దీని మీద క్లిక్ చేస్తే ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వెబ్సైట్.
ఈ అడ్మిషన్స్ మీద ఈ వెబ్సైట్పై క్లిక్ చేయాలి. కౌన్సిలింగ్ ఇక్కడ మనం ఎంతమంది చూసినాం. ఈ ఫామ్స్ అనే చోట రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి EAPZ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ హాల్ టికెట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. మనం ఆన్లైన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఆన్లైన్లో అప్లై చేసుకున్న డాటా క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ ఉంటే, ఇఫ్ నో మిస్టేక్ ఫౌండ్, ఎటువంటి మిస్టేక్ లేకపోతే యాక్సెప్ట్ ద డిక్లరేషన్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. మీకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్కి వెళ్తుంది. ఒకవేళ ఏమైనా సవరించాలి అనుకుంటే, క్యాండిడేట్ నేమ్ కానీ మీ డీటెయిల్స్ కానీ క్యాస్ట్ కానీ ఏదైనా సవరించాలనుకుంటే, ఇఫ్ ఎనీ మిస్టేక్ ఫౌండ్, ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఇఫ్ ఎనీ మిస్టేక్ ఫౌండ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, డిస్ప్లే అయిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్స్ కనుగొంటే, క్యాండిడేట్ కెన్ యూజ్ ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ బై సెలెక్టింగ్ ద ఆప్షన్స్ ఎస్. మీరు ఎస్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని అడిగితే, మిస్టేక్స్ లేకపోతే నో అని క్లిక్ చేసి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఏమైనా సవరించాలనుకుంటే ఎస్ పై క్లిక్ చేయాలి. And drop down the box provided for declaration and click and OK button. మీరు ఏమేమి చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసిన తర్వాత డిక్లరేషన్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీ, ద ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ 1200 OC/BC క్యాండిడేట్స్కు, 600 SC/ST క్యాండిడేట్స్కు. Candidates are instructed to pay through online, credit card, debit card, net banking. Once payment is success, then click on print and take printout payment receipt. Important note, మీరు పేమెంట్ డ్యూరింగ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ సమ్టైమ్స్ డ్యూ టు నెట్వర్క్ డిలే పేమెంట్ మేడ్ బై క్యాండిడేట్ may not be successful. In such case, candidates need to pay processing fee once again and amount debited due to failure. మనం కొన్ని సందర్భాల్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవుతుంది. అటువంటి సందర్భంలో మనకు 7 వర్కింగ్ డేస్ లోపల మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుండి పేమెంట్ చెల్లించామో అదే బ్యాంక్ అకౌంట్కు రీఫండ్ వస్తుంది. Seven working days from the date of payment. Candidates are requested to note that only one payment will be taken and access paid will be refunded automatically. ఒక పేమెంట్ మాత్రమే తీసుకుంటారు, మిగతా పేమెంట్ రిటర్న్ ఇస్తారు. Candidate can also check the payment status by clicking Know Your Payment Status link. మీ పేమెంట్ స్టేటస్ లింక్ పై క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ ఎలా యాక్సెప్ట్ ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ అయిందా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ అండ్ వెబ్సైట్ గెట్స్
continued before payment receipt generation, kindly check your payment status by using check your payment status option by providing your details. If you get a message payment details not found, candidate is requested to go for fresh payment and the amount for failure transaction will be refunded to their debited bank account as per bank norms. ఒకవేళ మీ పేమెంట్ స్టేటస్ మిస్ చూసి చెక్ చేసితే పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే మీ ఫెయిల్యూర్ అయిన ట్రాన్సాక్షన్ డబ్బులు తిరిగి రిటర్న్ ఇస్తారు. మీరు 7 రోజుల్లోపు రిటర్న్ ఇస్తారు. క్యాండిడేట్ మాత్రం ఫ్రెష్గా పేమెంట్ మళ్ళొక పేమెంట్ ఇవ్వాలి. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్. Note 1. In the following 3 cases, candidates need not to go helpline center. ఈ క్రింద ఇచ్చిన 3 కేసులలో క్యాండిడేట్ హెల్ప్లైన్ సెంటర్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. కేస్ 1. Certificates were already verified through web service. No changes required in the data. మీరు ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే టైంలో అప్లై చేసినప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే అందులో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేకపోతే నో చేంజ్ రిక్వైర్డ్, చేంజెస్ చేయాల్సిన అవసరం లేకుంటే అప్పుడు మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. The candidates are informed to note that if the certificates were already verified through the web service from respective board agencies based on information furnished by candidates, మీరు ఇచ్చిన ఆన్లైన్లో ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే ఈఏపీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టైంలో మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దే ఆర్ డైరెక్టెడ్ టు పే ప్రాసెసింగ్ ఫీ. They are directed to pay processing fee come registration and can verify the details of the candidate, personal, academic and other details for correctness. If the candidates are satisfied for data available, they need not upload any certificates. Further, they are directed to proceed for exercise options as per the schedule. Case 2. Certificates were already verified through web service. If change is required in data, మీరు సర్టిఫికేట్స్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ వెబ్ సర్వీస్. ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ data is already verified service but candidates wishes to change data, then the candidates has to upload relevant certificates for online verification. మీరు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇతర స్టడీ స్కూల్ డీటెయిల్స్ కానీ ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. After verification of data by online, the verification officers, then the candidates have to assess the status of eligibility by using verification status. If they are eligible, then can proceed for exercising their options as per schedule. In case of any clarification, they can visit nearest helpline center.
Case 3. Candidates whose data is not verified through online. In respect of candidates whose data is not verified, such candidates have to upload documents for online verification by choosing notified helpline centers. After the verification of data by online by the verification officers, then the candidates have to the status of the eligibility by using Know Your Registration link. If they are eligible, they can proceed for exercise web options as per the schedule. In case any clarification is required, they can visit nearest helpline center. Candidates are informed that the verification of certificates, SSC marks memo, inter marks memo, 6th to intermediate study certificates, caste certificate, income certificate or ration card, economically weaker section EWS certificate, persons with benchmark disabled PWD certificate, residence certificate have to be verified by the counseling authorities, but the candidates are required to upload only relevant documents. Case 4. Candidates belongs to PWD, CAP, Scouts, Guides, NCC and sports games whose data is not verified through online. Special category candidates whose data is verified online for the certificates except special category certificates like PWD, CAP, NCC, Scouts, Guides and sports. Such candidates have to upload special category certificates, online verification and instructed to attend physically with all original certificates and 2 sets of Xerox copies at Government Polytechnic Vijayawada Helpline Center for special category candidate. After the verification of data by online and physically by the verification officers, then candidates have to ascertain the status of eligibility by using Know Your Registration link. If they are eligible, they can proceed for exercise as per the schedule. Note 2. In respect of case 4, candidate must go to Government Polytechnic Vijayawada with all original certificates, 2 sets of Xerox copies as per the schedule. After completion of registration, click on Know Your Registration. Enter hall ticket number and date of birth, then click on Show button. The candidate's details will be displayed at the screen. The candidates whose certificates got verified online will get display message candidate is eligible for exercising options. All such candidates have to proceed to option entry as per schedule given in the notification. The candidates whose certificates are uploaded online but not verified online at Helpline Center will be displayed as message certificate verification is under progress.
The candidate has to wait until certificate verification is completed by the concerned helpline centers authorities and decide the eligibility. If candidate is eligible, then candidates have to proceed to option entry as per the schedule given in the notification. The candidates whose certificates are uploaded online, certificate verification is completed by the concerned helpline center authorities, but pending for re-upload will get display message pending for re-upload. The candidate has to upload the concerned certificate. కొన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటే పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ మళ్ళీ పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.